But it is about storytelling. How well you have told the story. How emotionally you got entangled to that story. How well you got connected to that story. That's what makes a difference. In that sense, I can proudly say, Harihara Veeramallu has achieved that target without a doubt. In the most brilliant manner. Technical aspects, always we can improve. Always there is a room for improvement. There is no second thought about it. Definitely we'll, whatever the corrections, whatever the suggestions we have received, make sure it won't be seen in Harihara Veeramallu in part 2. Definitely we'll take forward. దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ యూ, అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరు అంత సున్నితంగా ఉండకండి. మీరు అంత సున్నితంగా అయిపోతారండి, అందరు కూర్చొని ఇట్లా పళ్ళు దొరికేసుకుని ఎవరు మాట్లాడేస్తున్నారండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి. అట్లా ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేయండి. This is not about Pawan Kalyan. This is not about Mr. A.M. Ratnam. This is not about Jyoti Krishna. This is not about for anybody to us. It's not about for us. It is about our civilization. It's about భారతీయత. ఇవన్నీ వస్తాయి వెళ్తుంటాయి, కానీ మన హిస్టరీ బుక్స్లో, మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు, వాళ్ళు ఏం మహానుభావులు కదా, మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు. అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలాగే ఈ సినిమా మోర్ దెన్ కోహినూర్, ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్, ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ, ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ, ద పీపుల్ హూ పొజెస్ దట్ వేదిక్ నాలెడ్జ్, the people who possess the astrological capabilities, they are greater Kohinoors than the Kohinoor itself. That's what this film conveys. Kohinoor untade pagilipodi, Kohinoor padipodi, కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది. సో ఈ దేశంలో వేదాలని కోహినూర్ లాగా మనుషులు దాన్ని భద్రపరచలా, హార్డ్ డిస్క్లో పెట్టలా, మనకి లోపల మనసులో పెట్టుకున్నారు. అది వాక్కు ద్వారానే ఇచ్చారు అందరికీ. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. In Harihara Veeramallu, I think we have succeeded in addressing that part, in reaching to that part. I think this is the true success for me today. Thank you. అలాగే ముఖ్యంగా నా లైఫ్లో ఎప్పుడు నేను ఇన్ని మీడియా సమావేశాలు కానీ ఎప్పుడు చేయలేదు. నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ బాదర్డ్ అబౌట్ మనీ. ఎంతసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు, కానీ ముఖ్యంగా ఈ సినిమాతో సహా. బట్ నేనేం నమ్మానంటే భారతీయ ఒక రీజనల్ సినిమాని పాన్ ఇండియా సినిమాకి చేయగలం అనేది ఒక నిర్మాతకి నిలబట్టున్న చాలా బాధ్యత అనిపించింది. ఆయన నలిగారు, కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు. సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రెమ్యునరేషన్, డబ్బులు వస్తాయి పోతాయి, పెద్ద ఇష్యూ కాదు. కానీ మనుషుల్ని, డబ్బులు వస్తాయి పోతాయి కానీ మనుషుల్ని, మమతల్ని కోల్పోతే తిరిగిరాం. అది నా విలువ బాగా తెలుసు నాకు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టెడ్ అది మీరే చేశారు కదా, చాలా బాగా చేశారు. బాగా ఇబ్బంది పెట్టా, జుట్టు లాగి ఉంటాడు కదా ఎక్కువ అతను, దుర్మార్గుడు. అదా Please come here. We'll take a photograph. Please come on. Please come on to the stage. Come. Revita garu, please welcome. ఈ కన్ఫ్యూజన్ అటు వెళ్ళిపోయింది.